ఇక ఈగలు తోలుకోవడమే. కాకపోతే ఎవరు? వివరాల్లోకి వెళ్ళినట్లయితే నీకు ఈ పదం చూసిన తర్వాత ఏం గుర్తొస్తుంది? కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు మాట్లాడిన మాటలు. దేని సందర్భంగా? ఈరోజు ఏదైతే భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అనేది ప్రారంభోత్సవం జరుగుతుంది చూసారా, దీనికి సంబంధించిన వ్యవహారమే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాట్లాడిన మాటలు. ప్రధానంగా చూస్తే ఇదిగో దీనికోసం భూసేకరణ అంట, ఇక్కడ ఎయిర్పోర్ట్ అంట, పట్టుమన ఎన్ని కిలోమీటర్లు, 15-20 కిలోమీటర్లు కూడా లేదు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి. ఇక్కడ అవసరమా? ఇప్పటికే మధ్యాహ్నం పూట అక్కడ ప్రయాణికులు లేక ఈగలు తోలుకుంటున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రక్కన ఉండే వాళ్ళైనా సరే కనీసం చెబుతారా, చెప్పరా, ఏం ఆలోచన చేస్తారో అనేది కూడా అర్థం కాదు. ఎందుకు? విశాఖపట్నం ఎయిర్పోర్టు అది అసలు ఎవరి పరిధిలో ఉన్నది? ఆ భూమి ఎవరిది, ఏంటి? అది నేవీ బేస్లు వాళ్ళది. అటువంటి వాళ్ళది ఎంతకాలం అని చెప్పేసి మన ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అనుకుంటాం ఒకటి. ప్లస్ అది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్, నాట్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రణాళిక ఈ రకంగా ఉంది కాబట్టే కదా దీనిని బట్టి ఫర్దర్గా ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో పబ్లిక్కి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ముందడుగు వేశారనే దానికి నిదర్శనం కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మినిమం కనీసం దాని గురించి ఒక 10% కూడా అవగాహన లేకుండా మాట్లాడారు. ఎందుకు ఈ విషయం ఇంత బలంగా మాట్లాడుతున్నానంటే, యాక్చువల్గా ఫస్ట్ టైం సీఎం అయినప్పుడే 1997లో చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురంలో ఎయిర్పోర్ట్కి నిర్మాణం చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేశారు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల మరి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో మొత్తానికి అది ముందు కదల్లా. మీరు గుర్తించండి, అప్రాక్సిమేట్లీ 29 ఏళ్ల క్రితం ఆయన ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించాలి అని ఏదైతే తలంచాడో అది ఇప్పుడు ప్రాక్టికల్గా సాధ్యపడింది. ఈరోజు ప్రారంభోత్సవం కాబోతూ ఉంది. సో అటువంటప్పుడు ఏది విశాఖ ఎయిర్పోర్ట్లో ఇప్పటికీ ఏగలు తోలుకుంటున్నారా అనే జగన్మోహన్ రెడ్డిని, లేదు 1997లోనే ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో అని చెప్పేసి ఒక 29 ఏళ్ల తర్వాత ఏ రకంగా మారబోతుంది అంటే, ఇది రాష్ట్ర విభజన ఇవన్నీ ప్రక్కన పెడితే రాష్ట్ర విభజన జరుగుతుందని ఊహించారా, లేకపోతే ఇంకోటి అనే దానికంటే కూడా పెట్టుబడిదారులు ఇక్కడ మీరు గమనిస్తే విశాఖపట్నం అనేది ఓ విధంగా చెప్పాలంటే ఐటీ హబ్గా మారబోతుంది అనే దానికి నిదర్శనంగా ఉండబోతుంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఐటీ కారిడార్ ఉంది అంటే వాళ్ళ ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఐటీ కారిడార్లో కనుక 1,00,000 మందికి ఉపాధి లభించింది అంటే అది పరోక్షంగా 10 లక్షల మంది బాగుపడతారు దానివల్ల. ఎందుకని అక్కడికి వచ్చే కర్రీ పాయింట్స్ కావచ్చు, మెస్సులు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ప్రతి ఒక్కటి. అండ్ మోర్ ఓవర్ ర్యాపిడో అని, ఊబర్ అని, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క సెక్టార్కి కూడా ఉపయోగం కలుగుతుంది. సో అన్ని అవకాశాలు ఉంటాయి. ఒక ఐటీ కారిడార్ రావడం వలన, అక్కడ డెవలప్ కావడం వలన వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అదే తరహాలో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు టైంకి వాల్యూ ఎక్కువ వాళ్ళకి, ఎందుకంటే ఆ ప్రెషర్ ఉంటుంది ప్రాజెక్ట్ కంప్లీషన్ చేయాలి అన్న ఇది మీద. సో అక్కడ టైంకి ఉన్న వాల్యూ మనీ కంటే టైంకి ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ అయినా ఏ ఇతర ఎక్స్పెన్సెస్ అయినా సరే ఎక్స్పెన్సివ్ అయినా వాళ్ళు అవి బాదర్ చేయరు. బికాస్ దే ఫోకస్ ఆన్ టైం, వాల్యూ ఆఫ్ టైం. సో అది ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయాలి, అది వేరే విషయం. సార్ ఇక్కడ నేను అనేది ఏంటి అంటే, దానివల్ల అంటే ముందు చూపు చూడండి. ఏ నాయకుడికైనా సరే ఉండవలసింది ఇదే. ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఒక పార్టీకి వ్యవస్థాపకుడు అనగానే ఆ రాజకీయ పార్టీ మీదే కాదు, సమాజాన్ని ఎలా నిర్మించాలి, అది విద్యారంగానికి సంబంధించి ఏంటి, ఉపాధి రంగానికి సంబంధించి ఏంటి, వ్యవసాయ రంగానికి సంబంధించింది ఏంటి, ఉద్యోగ రంగానికి సంబంధించింది ఏంటి, వ్యాపార రంగానికి సంబంధించింది ఏంటి, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి రకం చేయాలి, విద్యుత్ రంగానికి సంబంధించి ఏం చేయాలి అనే దాని మీద ప్రతి ఒక్కటి కూడా అవగాహన చేసుకుంటే అప్పుడు ఎవరైనా సరే ఒక కంప్లీట్ నాయకుడిగా తీర్చిదిద్దబడతారు. లేకపోతే నేను బటన్ నొక్కుతాననే దాని మీదే ఉండేసి
ఇక మిగతా అన్ని నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదు, నేను పట్టించుకోను అని చెప్పేసి అంటే ఇది ఇలాంటి పరిస్థితే తలెత్తుతూ ఉంటుంది. ఈగలు దోలుకుంటున్నారు, దోమలు కొడుతున్నారు బ్యాట్తో అని చెప్పేసి చెప్పుకోవడం తప్ప నిజంగా ప్రజలకు మనం ఏం చేస్తాం చిత్తశుద్ధితో అని చెప్పేసి ఆలోచన చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఎవరైనా సరే అప్గ్రేడ్ అవుతూ ఉండండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆయనకి ఆ టెక్నాలజీ పట్ల కానీ ఆయనకి నేర్చుకోవడం అంటే ఇష్టం. దానికి వయసు స్టేజీ ఏముండదు. ఎనీటైం ఎప్పుడైనా ఆయన లెర్నింగ్ యాప్ లాగా లెర్నింగ్ స్టేజ్ ఆయన బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు, ఆ నాలెడ్జ్ని గ్రాప్ చేసుకుంటూ ఉంటారు. సిమిలర్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చేస్తున్నారు చూడండి. ఆయన తీసుకున్న శాఖల తర్వాత దాని మీద పట్టు బిగించడం కోసం ఆ యొక్క అధికారులతో సమీక్షలు జరిపి దానిలో లోటుపాట్లు ఏంటి దాన్ని అవగాహన చేసుకొని దాని ద్వారా కొత్త సంస్కరణలు ఏమైనా తేవచ్చా, ఎందుకు ఈ రకంగా ఉంది అని చెప్పేసి అందులో లోటుపాట్లు మొత్తం పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన రోజుకి రాటుకు తేలిపోతూ ఉన్నారు అనే దానికి నిదర్శనం ఏంటి అంటే తాజాగా ఆయన సాధించినటువంటి అవార్డ్స్, జాతీయ స్థాయిలో ఆయన శాఖకు సంబంధించి ఎన్ని అవార్డులు సొంతం చేసుకున్నారు. సో అవన్నీ వాళ్ళు అప్గ్రేడ్ అవుతున్న విధానం. అట్ ద సేమ్ టైం నారా లోకేష్ గారిని చూడండి, ఆయన్ని 2014 నుంచి 2019 మధ్యలో ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్సీ అయ్యారో ఆ తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి అయ్యారు చూసారా, అప్పుడున్న లోకేష్కి దాని తర్వాత 2023 ఆ పీరియడ్ నుంచి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూడండి ఏ రకంగా మారారు. ఆ మాట, ఆ భాష, ఆ విధానం, ఆ పట్టు, ఫిజికల్గా ఆయన చేంజ్ అవ్వడం కూడా ప్రతి ఒక్కటి. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, బాడీ షేమింగ్ చేశారు, అన్నిటికీ సమాధానం చెప్పగలిగాడు. అలా ప్రతి ఒక్కరు కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటే అది సొసైటీకి ఉపయోగం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనేమో అప్పు నుంచి డౌన్కి వచ్చారు. ఆయన ఒకప్పుడు ప్రజా సంకల్ప యాత్ర బ్రహ్మాండంగా మాట్లాడేటటువంటి అతను చివరికి గ్రాఫ్ డౌన్ అవుతున్నట్లుగా ఇక చేతిలో పేపర్ లేదా మాట్లాడలేకునే పరిస్థితి, కంప్లీట్గా ఫంబ్లింగు, ఆ స్టామరింగు ఇదే సరిపోతుంది. సో ఆ ఫంబల్నెస్ రావడం కావచ్చు, ఆ స్టామరింగ్ కావచ్చు, దానివల్ల విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. కానీ అది సమాజానికి మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కసితో ఖచ్చితంగా కంబ్యాక్ అవ్వాలి. ఆయన కూడా ప్రతి దాని మీద అవగాహన పెంచుకొని కరెక్ట్గా మాట్లాడారు అనుకున్నది ప్రాపర్గా బాగుంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఆ మర్డర్ కేసు అని అప్పలరాజుది, లేకపోతే సాయి కృష్ణది, లేకపోతే ఆ గంజాయి బ్యాచ్ది ఈ నెత్తిన వేసుకొని తిరుగుతున్నారు అనుకోండి, అంతే. వైసీపీ వాళ్ళు కూడా డిఫెండ్ చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి ఆయన అప్పుడు మాట్లాడిన మాటలు ఇక ఈగలు తోలుకోవడమే. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే అక్కడ ఈగలు తోలుకుంటున్నారని చెప్పేసి అన్న దానికి ఇప్పుడు ఆయన్నే అనేస్తున్నారు ఆ ఈగలు తోలుకుంటుంది ఎవరు అని ఇండైరెక్ట్గా ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. సో అది ఎంతవరకు ఇది అంటే ఆ అవకాశాన్ని ఎవరిచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాట్లాడంటే ముందు చూపు లేకుండా మాట్లాడటం. వైజాగ్ ఎయిర్పోర్టు అనేది అసలు ఆల్రెడీ ఉండిపోయింది, దానివల్లే ఉపయోగం లేదు, అక్కడే ఈగలు తోలుకుంటున్నారు, ఇంకో ఎయిర్పోర్ట్ అందుకు ఆనుకొని ఉన్నది, ఇదిగో ఇలాంటి అనవసరమైన ఖర్చులు అది తన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఆయన మర్చిపోయి ఇదిగో అది నాదే, నేనే నిర్మించా, క్రెడిట్ చోరీ అని చెప్పేసి ఆయన అంటాం, అనుమతులన్నీ ఈయనే తెచ్చాడు అని చెప్పేసి ఇల్లు మాట్లాడతాం. అంతెందుకు ఈయన పేరేంటి ధర్మాన ప్రసాదరావు అనుకుంటా, ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఏమైపోతూ ఉంటారు అని చెప్పేసి మాటగా ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారని చెప్పేసి అంటూ వైజాగ్లో ఉంటున్నటువంటి 20 కోట్ల మంది అన్నారు. కొద్దిప షాకు, వైజాగ్లో ఉన్న 20 కోట్ల మంది ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉంది 5.5 కోట్ల మంది, వైజాగ్లో ఉన్న 20 కోట్ల మంది అంటే బహుశా ఆయన 20 లక్షలు 20 కోట్లు అన్నారేమో కానీ సరిగ్గా దాన్ని ఫోకస్ చేయలేదు ట్రోలర్స్, లేకపోతే గట్టిగా తగిలించుకునేవాళ్ళు ఆయన ధర్మాన్ని. సో ఇక్కడ ఏ విషయమైనానండి, రాజకీయ నాయకులు రాజకీయం చేద్దాం అనుకుంటే చివరికి బూమరాంగ్ అవుతుంది. వాళ్ళు సోషల్ మీడియా యుగం, ఎవరు వదలట్లే, ఏది మర్చిపోవట్లా. కాబట్టి ఈ ఈగలు తోలుకునే కార్యక్రమాన్ని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో మరి ఇప్పుడు అది విపరీతంగా వైరల్ అవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు దానిపైన అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.